తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై జగన్, వైసీపీ మాజీ మంత్రులు, నాయకులు, సాక్షి మీడియా తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ సొమ్ము 1700 కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ ఒక వార్తను తయారు చేసి ప్రజల్లోకి పంపిస్తోంది. వాస్తవానికి ఈ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. అమరావతి పరిధిలోని నీరుకొండ గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై స్థలాన్ని మాత్రమే కేటాయించింది. 300 అడుగులతో ఏర్పాటు చేసే ఈ విగ్రహానికి 3500 టన్నుల కంచు అవసరమవుతుంది. దీనికి సంబంధించిన సొమ్మంతా దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల నుంచి, తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి విరాళాల రూపంలో సేకరించనున్నారు. కేవలం ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఏదైనా డబ్బు అవసరమైన పార్టీయే పెట్టుకుంటోంది. ప్రభుత్వం స్థలం మాత్రమే కేటాయించినప్పటికీ జగన్ మాత్రం ఎన్టీఆర్ విగ్రహంతో రాజకీయం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఊరికో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ప్రజల సొమ్మును మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ సైటు వద్ద భారీ వైఎస్ఆర్ విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటుకు 254 కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేశారు. పులివెందులలో వైఎస్ఆర్ స్మృతి వనం సుందరీకరణకు 40 కోట్లు ఖర్చు చేశారు. విజయవాడ, కడపతో పాటు మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో విగ్రహాల ఏర్పాటుకు స్థానిక సంస్థల ద్వారా కొన్ని కోట్లు వెచ్చించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ కార్యాలయాల కోసం జిల్లాల వారీగా ప్రభుత్వ స్థలాలను ఉచితంగా కేటాయించుకోవడమే కాకుండా ప్రజల సొమ్ముతోనే కొన్ని కార్యాలయాలను కట్టేశారు. కొన్ని చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసి మరీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను పెట్టించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సొంతంగా విగ్రహానికయ్యే ఖర్చు పెట్టుకుంటుంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటూ దుష్ప్రచారానికి దిగారు. అంతేకాదు తన పెయిడ్ ఆర్టిస్టులు రామచంద్ర యాదవ్, జడా శ్రవణ్ కుమార్ లాంటి వారిని రంగంలోకి దింపాడు. శ్రావణ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహంపై రేపో ఎల్లుండో కోర్టులో పిటిషన్ వేయబోతున్నాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ వేరే విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి తెలివిగా మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడతారు. ప్రభుత్వ సొమ్ము 1700 కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ జగన్ ప్రచారం చేయించడం అనేది దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది. తిరుమలలో వరుసగా తాను చేసిన కుంభకోణాలన్నీ బయటపడుతుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనకు అనుకూలంగా ఉండే మీడియాతో ఎన్టీఆర్ విగ్రహంపై దుష్ప్రచారం చేయిస్తున్నారు జగన్.